అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈ యొక్క కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే వాచ్మెన్ రంగన్న. గత 2-3 రోజుల క్రితం ఆయన మరణించిన పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అనుమానాస్పదంగా, మరికొంతమంది అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ వార్తలు అయితే రావడం జరిగింది. తాజాగా ఈ వాచ్మెన్ రంగన్న హత్యతో కూడా మరలా ఈ కేసుకు సంబంధించి తెర మీదకి రావడం జరిగింది. ఈ యొక్క తాజాగా రంగన్న హత్యకి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ తేలలేదని చెప్పేసి వారి కుమార్తె సునీత గారు, షర్మిల గారు వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క వీళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పనిలో ఉంటే, మరో పక్క ఈ కేసులో సాక్షులుగా ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు. దీని పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అన్ని రకాల రాజకీయ వర్గ నాయకులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా మరలా ఇప్పుడు ఆ కేసు ఎందుకు వచ్చిందంటే, ఆయన వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగన్న, దాదాపుగా ఆయనకి 60 పైన వయసు ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఎలా చనిపోయారని చెప్పేసి మాకు కూడా కొంతమంది డౌట్గా ఉందని చెప్పేసి ఆవిడ అనుమానాన్ని బయటకు చెప్పింది. దీంతో పోలీసులు కేసును సుమోటోగా తీసుకుని ఆ జిల్లా ఎస్పీ గారు కూడా మాట్లాడుతూ ఒక్కొక్కరు చనిపోవడం నిజంగా చాలా అనుమానాస్పదంగా ఉంది, దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు తాజాగా రంగన్ హత్య కూడా, దాని గురించి మీరే ఉంటారు అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి చూస్తే ఈ కేసులో చాలా మలుపులు తిప్పుతూనే ఉన్నారు. దీనిలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరికీ తెలిసిన విషయమే. ఎవరు చంపించారు, ఎవరు చేశారు, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంది ఏంటనేది చూస్తే అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలియని వాళ్ళు కూడా లేరు. ఓపెన్ గా ప్రజలకు తెలుసు, కానీ ఆ వ్యక్తులకు శిక్ష పడట్లేదు, వాళ్ళు కోర్టులకు అటెండ్ అవ్వట్లేదు, వాళ్ళు అరెస్ట్లు అవ్వట్లేదు. ఇంతే ఇక్కడ క్లియర్గా ప్రజలకైతే ఒక అవగాహన వచ్చేసింది. అంటే ఫస్ట్లో వెంటనే చనిపోయిన వెంటనే అది గుండెపోటు అని, మళ్ళా సరే తర్వాత ఆయన రక్తపు వాంతులు అని చెప్పేసి మళ్ళీ ఎవరో చంపారని, ఇట్లా రకరకాలు స్టార్ట్ అయ్యింది ఒక రోజులోనే. అంటే ఒక 1 or 2 అవర్స్లో ఇన్ని రకాల వేరియేషన్స్ వచ్చింది ఆ కేసులో. సో దాన్ని ఆ రోజున తెలుగుదేశం మీద నెట్టడం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం కానివ్వండి, అంటే ఆ మాట్లాడటం నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి గొడ్డళ్ళు చేతులకి ఇచ్చేసి, కత్తులు చేతులకి ఇచ్చే, అంటే వాళ్ళకే తెలుసు అనమాట గొడ్డళ్ళు. ఇప్పుడు ఎవరికి తెలుసు ఏ ఆయుధంతో చంపారనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆయుధాలు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు ఇవన్నీ ఇంత ఫోటోలు, మాఫింగ్లు ఇవన్నీ చేసేసారు ఆ రోజున. అంటే వాళ్ళ ఊహా చిత్రాలు కూడా చాలా కరెక్ట్. వాళ్ళ ఊహా చిత్రాలు వాళ్ళ మీద, అంటే ఫోటోస్ చేసిన వ్యక్తుల పేరు, ఫోటో ఒకటి మారింది, ఆయుధాలంతా పర్ఫెక్ట్ గా పెట్టారు. అంటే మనకి ఊహా చిత్రాలు కావచ్చు, కానీ వాళ్ళకి తెలిసిన చిత్రాలు, అది తెలిసిన చిత్రాలే. తెలిసిన చిత్రాలు నేను అనేది ఏంటంటే ఒక ఫోటో మారింది, మనుషులు వ్యక్తులు మారారు అంతే. అవి ఆయుధాలు మటుకు కరెక్ట్ గా పెట్టారు వాళ్ళు ఆ రోజున. సో ఆ రకంగా వాళ్ళు ఏదైతే అవతల పార్టీ మీద నెట్టేసి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మీద నెట్టి వీళ్ళు దాని మీద లబ్ధి పొందాలని చెప్పేసి ఆ సింపతిని తీసుకొని గెలవాలనే ప్లాన్ చేశారు. సరే, ఆ సింపతిని ఆ టైంలో నమ్మారు ప్రజలు. ఎందుకంటే ఆయన చంపాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదేమో అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే సొంత బాబాయ్ కదా, ఎలా చేసుకుంటారు, ఒకే కుటుంబ వ్యక్తులు, ఎవరో అన్నోన్ పర్సన్స్. అసలు ఇంకా రకరకాల, ఆయనకి వేరే పెళ్ళి అయింది కాబట్టి ఆ తరపున ఇంకా రకరకాల, ఆయనకి బెంగళూరులో బిజినెస్లు అన్నారు, అక్కడ టీడీపీ పార్టీ మీద ఇట్లా రకరకాలుగా స్టార్ట్ చేసేసారు. ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో అక్కడి నుంచి చూస్తే ఇంకొక మలుపు జరిగింది. అంటే ఆయన ప్రజలకు ఏం చెప్పాడు, నిజం నెగ్గు తేలుస్తాను, బాబాయిని చంపిన వాళ్ళని నేను ఊరికే వదలనని చెప్పి ప్రచారాలు చేశాడు, మాట్లాడాడు. సో గెలిచిన తర్వాత బాబాయిని చంపిన వాళ్ళని చెప్పి ఎవరైనా వాళ్ళని అల్లి అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళని కాపాడుతూ తిరిగారు. విచిత్రం చూసారా? ఇంకా ఆ రకంగా వాళ్ళని అవినాష్ రెడ్డిని సేవ్ చేయాలనే ఉద్దేశమే కానివ్వండి, ఆయన్ని సేవ్ చేయటమే కానివ్వండి, ఆయన అరెస్ట్ కానివ్వకుండా వీళ్ళు కాపాడిన విధానం కానివ్వండి, ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవటం కూడా మెయిన్. ఇక్కడ చూస్తే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్ కానివ్వండి, గంగిరెడ్డి ఎవరైతే డాక్టర్ గారు, ఆయన భారతిరెడ్డి గారి స్వయంగా ఫాదరు. ఆయన ఇంకా ఆయన కూడా ఎలా చనిపోయారో కూడా తెలియదు.
అనుమానాస్పదంగానే చనిపోయారు. ఆయనకి హార్ట్ అటాక్ అని చెప్పటం, ఈ రెండు కూడా ఎవరు గవర్నమెంట్లో చనిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. వాళ్ళని కూడా కాపాడలేకపోయాడా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక డాక్టర్ అయిన వ్యక్తి హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు అని చెప్పి గంగిరెడ్డి గారిని వీళ్ళు చెప్పారు. కానీ ఆయన మీద గాయాలు ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఫేస్ మీద గాయాలు ఉన్నాయి. ఆయన ఎట్లా చచ్చిపోయాడో కూడా తెలియట్లేదు. సరే, అంటే వాళ్ళకి ఇంకా బంధాలు బంధుత్వాలు ఇవేమీ గుర్తుకురావు. ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని ఏదైనా చేస్తారు. అంటే వాళ్ళకి అడ్డు వస్తున్నారు, వాళ్ళ విషయాలు బయట వస్తున్నాయి అనుకుంటే సొంతమైన వాళ్ళను కూడా చంపేసేదానికి వెనకాడరు అనే దానికి ఉదాహరణ మనకు ఇవన్నీ కూడా చూస్తుంటే, ఈ ఇన్సిడెంట్లు అన్నీ చూస్తుంటే, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జరిగిన ఇన్సిడెంట్లే కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటివే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే. ఇంకోటి అభిషేక్ రెడ్డి గారు ఎలా చచ్చిపోయారో అసలు ఇంకా విచిత్రం. డెంగ్యూ ఫీవర్తో ఒక డాక్టరు, యంగ్స్టర్ 30 నుంచి 35 లోపల ఉన్న వ్యక్తి, డాక్టర్ అతను, అలాంటి వ్యక్తి ఎలా చచ్చిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు అవుతారు. ఆయన ఎలా చచ్చిపోయాడో ఇప్పటి వరకు అర్థం కాని విషయం. ఇంకా ఇప్పుడు ఈ రోజున రంగన్న చచ్చిపోవటం, ఆయన ఎలా చచ్చిపోయాడు? ఆయనది కూడా ఎట్లా ఉందంటే చెప్పిన విధానం కూడా జారి పడిపోయారంట. ఫస్ట్ జారి పడిపోయారంట, దాని తర్వాత 4 రోజులకి ఆయన చచ్చిపోయారంట. జారి పడిపోయిన వ్యక్తి కూడా చచ్చిపోతారనేది, అంటే చచ్చిపోయి ఉంటేనో ఒక తలకు దెబ్బ తగిలిందనో ఇంకా ఇట్లాంటివి ఏమీ లేదు. జారి పడ్డారు, ఒక రెస్ట్లో ఉన్నారు, చనిపోయారు. మళ్ళీ ఆయనకి ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారంట, హెడ్ సెక్యూరిటీ ఉందంట. సరే, ఆయన ఆ రకంగా ఎలా వాళ్ళ వైఫ్కి ఏమో అనుమానం ఉంది. అంటే ఆ జారి పడినప్పుడు ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ నడిచిందా, అప్పుడు ఏమైనా ఆయనకి విషప్రయోగం లాంటివి ఏమైనా జరిగాయా, ఇలాంటివన్నీ కూడా ఆలోచించాల్సింది వస్తుంది. సరే, ఇప్పుడు ఒక్కటే డౌట్ ఎవరికైనా, ఎవరైతే కీలకంగా దానిలో ఆ రోజున చూసిన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కళ్ళు చచ్చిపోవటం. అది ఒక సునీత గారు కూడా ఆ రోజున బయటపడి ఏమన్నారు, నాకు కూడా సేఫ్టీ లేదు, మమ్మల్ని కూడా ఏ రోజున ఒక రోజున చంపేస్తారని ఆవిడ ఓపెన్గా బయట పెట్టారు కదా. ఎందుకంటే ఆ కేసు గురించి ఫైట్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా నమ్మకం లేదు, మేము ఇన్ని రోజులు బతుకుతాం అనేది అన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి అల్లుడి మీదే ఆయన చేశాడు ఈ హత్య, రాజశేఖర్ రెడ్డి అతను చేశాడు అని కూడా ఇంకా నింద వేశారు. అలా కూడా కుట్రబన్నారు. దానికి క్లియర్గా చెప్పిందే షర్మిల గారు. ఆస్తులు మొత్తం ఎప్పుడు సునీత గారికి ఇచ్చేశారు, ఆయన బతుకున్నప్పుడే మొత్తం రాసేశాడు ఆవిడికి, ఇంకెందుకు చంపాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఇప్పుడు వాళ్ళు రాజకీయాలకు వచ్చే వ్యక్తులు కూడా కాదు, వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు ఆయన చంపాలనుకుంటారు? ఒకవేళ రాజకీయ వ్యామోహం ఎట్లా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యామోహం లాంటిది వాళ్ళకి లేదు, ఈయనకి రాజకీయ వ్యామోహం. సో దానికోసం ఏమైనా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటే మనం గతంలో చూసుకున్నాం కాబట్టి, ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన అందరి దగ్గర, తండ్రి చనిపోయాడనే బాధ కన్నా కూడా అందరి దగ్గర సంతకాల సేకరణ చేయటమే కానివ్వండి, ఇవన్నీ చేసినప్పుడు అందరికి ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, ఆయన చనిపోయిందే చాలా ఘోరంగా, ఫ్లైట్ క్రాష్ అయ్యి, హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయారు. అది ఒక రకం బాధ కూడా ఉంటుంది. ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చో ఇంకో రకంగా ఉండటం వేరుగా, అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వటం. అలాంటిది ఆయన అంత ఘోరంగా చనిపోయిన వ్యక్తిని ఆయన మీద అంత తండ్రిగా ఉన్నప్పుడు బాధ ఉంటుంది. ఆ బాధ కూడా లేకుండా సంతకాలు సేకరణ చేసి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడటం, నాకు సీఎం చేయాలంటాం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఈయనకే కదా రాజకీయ వ్యామోహం ఉంది. సరే, అదే రాజకీయ వ్యామోహంతోనే ఈ రోజున షర్మిల గారిని కానివ్వండి, తల్లిని కానివ్వండి పక్కన పెట్టేశారు కదా. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికి అవసరం ఉంది, ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకా వీళ్ళు ఎంతమందిని చంపేస్తారో, వీళ్ళు ఎంతమందిని చనిపోయే విధంగా, అంటే వీళ్ళు బయట రాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చచ్చిపోయినట్టు, వేరే హెల్త్ ప్రాబ్లం ఇష్యూతో చచ్చిపోయినట్టు అనేది ప్రతిసారి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇంకోటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తాజాగా విజయసాయి రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచి అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వాళ్ళు కొంతమంది దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా లేవనెత్తడం జరిగింది. అప్పుడు ఈయన కూడా చెప్పారు,
నాకు అవినాష్ రెడ్డి ఏదైతే కాల్ చేసి చెప్పాడో అదేనే మీడియాకి చెప్పేసాను, మరొక మారి ఆయన మళ్ళీ జ్ఞాపకం చేశాడు. సో దీన్ని బట్టి కూడా బలంగా ఆధారాలన్నీ కూడా నేను చెప్పేసి చెప్పుకోవచ్చు అంటారు. మరి అదే ఒకటే ఇక్కడ అన్ని రకాల ఆధారాలు చూపిస్తుంటే అవినాష్ రెడ్డి గారి పక్కన ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి గారు అని చెప్పేసి సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు, బాబాయ్ కూతురు చెప్తుంది, అంటే ఆయన ఆ టైంలో అక్కడ ఉన్నాడని చెప్పేసి మిగతా నాయకులు చెప్తున్నారు. ఆయన ఈ రకంగా ఇంటిమేషన్ చేశారు, అది గుండెపోటు అని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చాడని సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారే చెప్తున్నారు. ఇన్ని జరుగుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదా? అంటే ఆయన చిన్నపిల్లోడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, తర్వాత కూడా చెప్పారు కదండి చిన్నపిల్లోడు చిన్నపిల్లాడు అని అంటున్నాడు. అరే చిన్నపిల్లాడు అని అంటే మీరు ఎందుకు చిన్నపిల్లాడికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు? చిన్నపిల్లాడు కదా, తెలియదు కదా ఎంపీ సీట్కి వచ్చేటప్పుడు పెద్ద పిల్లాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? మాట్లాడే మాటల్లో అర్థం ఉందా? అంటే ఎవరిని ఎందుకు కాపాడుతున్నావు? దీనిలో నాకు కూడా అనిపిస్తుంది రేపు పొద్దున దీని వెనకాల మెయిన్ రీజన్ ఎవరు ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. తాడేపల్లి ప్యాలెస్కి ఆ టైంలో ఫోన్ వెళ్ళింది అనేది కూడా మాట్లాడుకుంటున్నారు కదా. అది అంటే వాళ్ళకి తెలుస్తుంది, చనిపోయిన వెంటనే తెలిసింది, జరుగుతున్న ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు తెలిసిందా, ఎప్పుడు తెలిసిందో మొత్తానికైతే వాళ్ళకి తెలుసు ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది. కానీ జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పి సొంత మీడియా సాక్షి భారతిరెడ్డి గారికి తెలియదా? ఆవిడ ఖండించనే లేదు. ఆవిడ ఖండించి ఉండాలి కదా. సరే రేపు పొద్దున ఈయన అవినాష్ రెడ్డి అయినా ఎవరి కోసమే కూడా చేసి ఉండొచ్చు, ఆయన్ని ఎవరు ప్రేరేపించారో, రేపొద్దున ఆయన పరిస్థితి ఏంటో. ఇప్పుడు ఇంతమంది విషయంలో ఇది జరిగినప్పుడు రేపొద్దున అతని పరిస్థితి ఏంటో తెలీదా? ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెంతమంది అవినాష్ రెడ్డితో కలిసి చేపిస్తున్నారా, లేదంటే అవినాష్ రెడ్డి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టు ఉంటున్నారా? ఏం జరుగుతుంది? దీని అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే టైం అయితే దగ్గరలో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఊరికేనే అంటే ఈయన చంపుకుంటూ వెళ్తూ అనుమానంగా చంపుకుంటూ వెళ్తే చూసే ప్రసక్తి అయితే ఉండదు. సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది. ఇప్పుడు అది జరిగినప్పుడు బయట వస్తాయి కదా అన్ని విషయాలు. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి ఈ కేసు మళ్ళీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.